తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఏడాది తర్వాత తాడిపత్రి ఈ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి ఏదైతే ఉందో హైకోర్టు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ 10 నుంచి 11 గంటల మధ్యలో తిమ్మంపల్లి ఏదైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి తన నివాసంలోకి పంపించాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ తాడిపత్రి వెళ్ళడానికి పెద్దారెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుని కోర్టు ఎలాంటి ఈ అనుమతులతో ఆంక్షలతో వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ కోర్టు ఏమని డైరెక్షన్స్? నేనైతే ఎస్పీ గారి మీద స్టేషన్ ఆఫీసర్ మీద కోర్టు కూడా జరిగింది కంటెంప్ట్. తర్వాత నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిండేదైతే 5 వెహికళ్లలో ఈరోజు 10 నుండి 11 గంటల ప్రాంతంలో నా గృహానికి పొమ్మని ఇచ్చింది. టైమింగ్ డేటు టైమింగ్ మెన్షన్ చేసి నేను పోయేదానికి 9:30కు నేను ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. అక్కడ కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా సెక్యూరిటీ పూర్తిగా పోలీస్ అధికారులు అయితే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూసారు. నేను ఇక్కడ నుండి 9:30, 10:30, 11 గంటలకల్లా నేను అక్కడ చేరుతా. అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూసే బాధ్యత కూడా పోలీస్ అధికారులకే ఉంది. వాళ్ళు కూడా నేను కూడా పోయే వెహికల్ నెంబర్లతో సహా ఖచ్చితంగా నేను 40 మంది 50 మంది తప్ప ఎక్కువ మంది నేను ఉండను. ఎవరైనా ఇన్ కేసు ఆన్ రోడ్లో ఎవరైనా వెహికల్ వచ్చినా నాకు సంబంధం లేని పరిస్థితి, నాకు సంబంధం లేదని కూడా నేను పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో నేను తాడిపత్రికి పోయేదానికైతే సిద్ధంగా ఉండాలని కూడా పోలీస్ అధికారులు కూడా సహకరిస్తారనుకుంటున్నా. న్యాయస్థానికి కానీ పోలీస్ అధికారులకు కూడా నా ఇంటికి పోయేదానికి పర్మిషన్ వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జిల్లా పోలీసులు మీకు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారు? ఎందుకంటే దాదాపుగా మీరు పోవడము వెనక్కి రావడము పోలీసులు లాండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇవాళ పోలీసులు మీకు ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారు? నాకేం తీసుకుపోతామని చెప్పడం జరిగింది. నేను తీసుకుపోయి మీ ఇంట్లో పెడతాము, రేపు నెల 19 వరకు కోర్టు ఆర్డర్ ఉంది. దాని ప్రకారం నేను చూస్తారనేదే నా ఆలోచన. ఎస్పీ గారు కూడా ఆర్డర్ ప్రకారమే నన్ను ఇంట్లో పెట్టి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూస్తారనేది నాకు దృఢమైన నమ్మకం ఉంది. ఇప్పటికే మీరు తాడిపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నారు? నేను తాడిపత్రిలో ఎవరైనా సీరియస్గా ఉంటేనో ఇట్లా తాడిపత్రి మున్సిపాలిటీలో పోలేదు, కానీ గ్రామాలలో అయితే నేను పోవడం జరిగింది. కొన్ని గ్రామాలలో అంతా కూడా ఈ 1.5 ఇయర్కి 3-4 సార్లు పోవడం జరిగింది. ఆడికి పోలీస్ అధికారులు నాకు అడ్డం చెప్పడం కూడా జరుగుతుంది. అందువల్ల నేను మానుకున్నా, నా ఇంటికి పోతా అని చెప్పి నేను కోర్టులో వేసిండేది. కాన్స్టిట్యున్సీ తిరుగుతా అనే దాని గురించి కాదు, కానీ నా ఇంటికి నన్ను చేర్చండి అని పోలీస్ అధికారులు చేస్తే వాళ్ళు బేఖాతరు చేయడంతో నేను కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంతే. మీ అనుచరులు పెద్ద ఎత్తున ఏమైనా వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే ఈ టీడీపీకి సంబంధించి కూడా శ్రేణులు పెద్ద ఎత్తున తాడిపత్రి చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించి మీకు పోలీసులు ఏమని చెప్పారా? పోలీసు అధికారులు మా వాళ్ళు అయితే, మా కార్యకర్తలు, మా నాయకులు అయితే ఎవరు రారు. నేను 2 రోజుల నుండి అందరికి కూడా రావద్దనే చెప్తాను ఫోన్లు చేసి. ఎవరు వచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడ ఉండే పోలీసు ఇంత సెక్యూరిటీ ఉండేక వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు. ఏదన్నా కూడా నాకు పోలీసులు ఉన్న నమ్మకం ఉంది. పోలీస్ అధికారులు పైన నమ్మకం వండుకొని నేను నా 5 వెహికల్లోనే పోతాను. నా అనుచరులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ చెప్పడం కూడా జరిగింది ఎవరు రావద్దండి అని. ఏదైతే ఉందో హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ 5 వాహనాల్లో తాడిపత్రికి తీసుకెళ్తామని పోలీసులు చెప్పారని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఉందో ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నేతలు జ్ఞాన శివుడికి సంబంధించి విగ్రహావిష్కరణ పెట్టుకున్న పరిస్థితి ఉంది. తాడిపత్రికి సంబంధించిన అభిమానులు రావాలని చెప్పి జేసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తాడిపత్రికి చేరుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు తాడిపత్రికి పెద్దారెడ్డిని ఎలా తీసుకెళ్తారనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి. ఎలాంటి సంఘటన జరగకుండా హైకోర్టు ఆదర్శం మేరకు పోలీసులు తాడిపత్రిలోని పెద్దారెడ్డి నివాసానికి చేరుస్తారని పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరి కొద్ది గంటల్లోనే ఏం జరగబోతుంది అని కూడా తెలుస్తుంది. తిమ్మపల్లి నుంచి కెమెరా సుదర్శన్ శ్రీనివాస్ ఎన్టీవీ.